ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్వహణలో అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషన్ చేసిన నిర్ధారణలు, పరిశీలనలు అమలుకు అనర్హమని హైకోర్టు పేర్కొంది. వాటి ఆధారంగా పిటిషనర్లైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషిలపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని, అది రాజ్యాంగ విరుద్ధం కాదని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అపీల్ చేసే అవకాశం ఉంది. కమిషన్ విచారణ ప్రక్రియలో నిబంధనలను పాటించామని లేదా పిటిషనర్లకు తగిన అవకాశం ఇచ్చామని ప్రభుత్వం వాదించే ఛాన్స్ ఉంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి మంత్రులు ఇప్పటికే స్పష్టం చేసినట్లుగా ప్రభుత్వం కేవలం కమిషన్ నివేదికపైనే ఆధారపడడం లేదు. కాళేశ్వరం అక్రమాలపై ఇప్పటికే సిబిఐ విచారణ కోరుతూ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కోర్టు తీర్పు వ్యక్తులపై చర్యలను అడ్డుకుంటున్నప్పటికీ విచారణ సంస్థలు తమ సొంతంగా దర్యాప్తు చేయడానికి ఆస్కారం ఉంటుంది. హైకోర్టు ప్రధానంగా నోటీసులు ఇవ్వలేదు అనే సాంకేతిక కారణంతోనే నివేదికను పక్కన పెట్టింది. కాబట్టి ప్రభుత్వం మళ్లీ సంబంధిత వ్యక్తులకు చట్టబద్ధంగా సెక్షన్ 8B కింద నోటీసులు ఇచ్చి వారిని వివరణ తీసుకున్న తర్వాతే తుది నివేదిక ఇచ్చేలా కమిషన్ను కోరడం లేదా కొత్త విచారణ ప్రక్రియను చేపట్టడం చేయవచ్చు. కేవలం జస్టిస్ ఘోష్ కమిషన్ మాత్రమే కాకుండా విజిలెన్స్ రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వీటి ఆధారంగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వైఫల్యాలపై బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించవచ్చు. ఇటు ప్రభుత్వం ఇప్పటికే ఈ తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. ఇక ఇది ఎవరికి క్లీన్ షీట్ కాదు అని ప్రభుత్వం భావిస్తోంది. అయితే తీర్పు పూర్తి పాఠాన్ని అధ్యయనం చేసిన తర్వాతే తమ తదుపరి కార్యాచరణను అధికారికంగా ప్రకటించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్వహణలో అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషన్ చేసిన నిర్ధారణలు, పరిశీలనలు అమలుకు అనర్హమంటూ కూడా హైకోర్టు పేర్కొంది. అయితే వాటి ఆధారంగా పిటిషనర్లైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషిలపై ఎలాంటి చర్యలు తీసుకోరాదు అంటూ కూడా హైకోర్టు అయితే స్పష్టం చేస్తుంది. అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. హేమ, మనం చూస్తున్నాం నిన్న ఇటు కాళేశ్వరం కి సంబంధించి హైకోర్టు అయితే కొన్ని ఆదేశాలు జారీ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది, వాళ్ళ వర్షన్ ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. అండ్ మోరోవర్ 30 లక్షల కోట్లతో కట్టాల్సినటువంటి నిర్మాణం దాదాపు 1,00,000 కోట్లకు పైగా చేరింది. అసలు పూర్తిగా ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేయాల్సినటువంటి కారణాలు ఏంటి? పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టులోనే అప్పుడున్నటువంటి అధికారులు, అప్పుడున్నటువంటి నేతలు పెద్ద ఎత్తున అక్రమాలు చేశారు, ఆర్థిక లావాదేవీలు కూడా పెద్ద ఎత్తున తప్పుదోవ పట్టించారు అంటూ కూడా ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నుంచి చేసినటువంటి డిమాండ్. సో దానికి సంబంధించి అటు ఎన్డీఎస్ఏకి దీనిపైన పూర్తిగా అసలు కాళేశ్వరంకి సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలంటూ ఎన్డీఎస్ఏని కోరారు, విజిలెన్స్ టీంని వేశారు. సేమ్ టైం సీనియర్ న్యాయవాది అయినటువంటి పీసీ ఘోష్తో కూడా ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ కూడా సుదీర్ఘంగా అటు అప్పుడు అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావుని, అధికారులని, స్మితా సబర్వాల్ని, అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇంజనీర్లను చాలా మందిని కూడా విచారించి ఒక రిపోర్ట్ని తయారు చేశారు. అయితే ఆ రిపోర్ట్లో తప్పులు ఉన్నాయి అంటూ కూడా ఇటు హైకోర్టుని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశ్రయించింది. సో దానికి సంబంధించినటువంటి తీర్పు నిన్న వెల్లడించారు. ఆ విషయం తెలిసిందే. పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదికని సమర్థించారు. కానీ సేమ్ టైం ఆ నివేదికను బేస్ చేసుకొని కేసీఆర్ పైన, హరీష్ రావు పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. అయితే నిన్న ఉదయం నుంచి కూడా పూర్తిగా సత్యమే గెలిచింది. ఇదంతా కూడా కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా తమ పైన కుట్ర రాజకీయాలు చేసింది. కానీ అసలు అక్కడ ఎలాంటి తప్పు
తప్పులు జరగలేదు, అదే హైకోర్టు కూడా వెల్లడించిందని నిన్న అంతా కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తుంది ఏంటంటే అసలు మేము పూర్తిగా కాళేశ్వరం విచారణ పైన సిబిఐకి విచారణ చేయాలి అంటూ కూడా ఇప్పటికే కోరాము. అయితే గతంలో ఇచ్చినటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది అండ్ విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, అవి రెండు కూడా చాలా క్షుణ్ణంగా చెప్పాయి కాళేశ్వరంలో తప్పులు జరిగాయని. కానీ కేవలం పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకొని సిబిఐ విచారణకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇదే అంశం పైన కూడా ఇటు అసలు నెక్స్ట్ ఏం చేయాలి అనే అంశం ఈరోజు 3 గంటలకు అటు క్యాబినెట్లో చర్చించనున్నారు. క్యాబినెట్లో చర్చించిన అనంతరం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి అప్పీల్కి వెళ్ళాలా లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళాలా అనే అంశం పైన కూడా చర్చించనున్నారు. ఇప్పటికే అటు మనస్వింగితో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడారు. తదుపరి చర్య ఏ విధంగా ప్రకటించాలనే అంశం పైన కూడా ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. సో మొత్తానికైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది, లేదంటే సుప్రీంని కూడా ఆశ్రయించేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే పూర్తిగా అటు న్యాయవాదులతో ఇప్పటికే దీనిపైన చర్చిస్తున్నారు. అండ్ మోరోవర్ దీనిపైన ఈరోజు క్యాబినెట్ తర్వాత ఒక కీలక డెసిజన్ తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ హేమా, థ్యాంక్ యూ.